కేరళలో ఎయిడెడ్ స్కూల్లో మేనేజర్ ఉంటారు, ఏదో ఒక సొసైటీ వాళ్ళు నడిపిస్తుంటారు. మేనేజర్ ఏం చేస్తారంటే వాళ్ళ సొసైటీ వాళ్ళు కలిసి మీకేం కావాలి, టీచర్ ఉద్యోగం కావాలి, ఏ క్లాస్ 5, 6 ఒక 50 లక్షల నుంచి 60 లక్షలు కట్టాలి డిపాజిట్ కాదు, ఫండింగ్ యాక్చువల్లీ డొనేషన్. ఎందుకు? స్కూల్ డెవలప్మెంట్ ఫండ్, మాకు బిల్డింగ్ కట్టాలి, మాకు అది చేయాలి. అట్లా ఒక 10 క్యాండిడేట్స్ తీసుకుంటారు, కోట్లు తీసుకొని బిల్డింగ్ కడతారో లేదా అది ఇంకోటి. ఈ క్యాండిడేట్ పేరు స్టేట్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారు, మా దగ్గర ఎంప్లాయీ, ఈయనకి ఎయిడెడ్ పోస్టు, ఈయనకి మీరు జీతం ఇవ్వాలని చెప్పి ఇచ్చేస్తారు. ఆలోచించండి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసు ఇది. రిక్రూట్మెంట్ స్టేట్ బోర్డ్ స్టేట్ ఒక మమతా బెనర్జీ చేసినట్లనే అక్కడ ఇంకో ఫ్రాడ్ జరిగింది అనుకోండి, కానీ ఒక స్టేట్ లెవెల్ కమిటీ, ఒక ఎగ్జామినేషన్ కమిటీని పెట్టి మన దగ్గర కూడా చూడండి, గ్రూప్ బి, గ్రూప్ సి, అట్లా చాలా గ్రూప్స్ ఉన్నాయి. స్కూల్ టీచర్స్ని రిక్రూట్ చేసిన తర్వాత పెడతారు, కానీ దానికి గవర్నమెంట్ ఉద్యోగానికి. ఇక్కడ ఎయిడెడ్ పోస్ట్కి చేస్తున్నారు. మన దగ్గర ఆఫ్కోర్స్ ఇప్పుడు ఎయిడెడ్ పోస్ట్ చాలా తగ్గిపోయింది అనుకోండి తెలంగాణలో. ఇది బేసిక్ టు స్టార్ట్ విత్.